ప్రభునామలో అందరికీ వందనాలండి. ఇక్కడ మనము కొంచెము రిబ్కా గారి గురించి ప్రపంచంలో నేటి సమాజంలో లేకపోతే ప్రపంచంలో ఎలా వివాహ వ్యవస్థ ఉందనేది కొంచెం మాట్లాడుకుందామండి. ఇక్కడ ఈనాడు ప్రపంచంలో వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆలోచండి. వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, కానీ ప్రపంచంలో నేటి సమాజము నేటి లోకులు ఎలా వివాహ వ్యవస్థని ఎలా భ్రష్టు పట్టించేస్తున్నారు అనే దానికి నిదర్శనం అండి. ఈ నిదర్శనం ఏంటంటే ఈ 2 రోజులు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకోవడము, లేకపోతే ఏదో మరొక కారణము లేకపోతే ఏదేదో రకరకాల కారణంతో భార్యాభర్తలు విడిపోవడం అనేది జరుగుతుందండి. ఎందుకు ఇలా విడిపోవడం అనేది జరుగుతుంది అనేది మనం బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇస్సాకు కంటండి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి భార్య అంటండి రిబ్కా గారు. ఎవరైతే రిబ్కా గారు ఉన్నారో వాళ్ళు అబ్రహాము చూడలేదండి, ఎవరు చూడలేదండి, దేవుని చేత ఏర్పాటు చేయబడి మరి ఇసాక్ గారికి భార్య అయిందండి. ఈ రోజుల్లో క్రైస్తవులని చెప్పిన అన్యుల గురించి మాట్లాడడం లేదండి. నేను అన్యుల గురించి ఎప్పుడు మాట్లాడనండి, ఎందుకంటే అన్యులకు తెలియదు, వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడినా, క్రైస్తవుల గురించే నేను మాట్లాడుతున్నానండి. క్రైస్తవుల్లోనే కొన్ని రోజులు పెళ్ళిళ్ళు కాకపోతే ఎక్కడెక్కడ ఎవరెవరినో తీసుకొచ్చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. బైబిల్ నిజానికి అది చెప్తుందండి. వేరే వాళ్ళని అన్యమతాల వాళ్ళని వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో గొడవలు పడి వాళ్ళతో యుద్ధాలు చేసి చంపించుకోవడాలు బైబిల్ అది చెప్తుందండి. అదే చెప్పట్లే. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలోనే చూసుకోవాలనేసి బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే క్రైస్తవుడిగా లేనప్పుడు, దేవుడు అంటే తెలియక ముందు క్రీస్తు అంటే ఏంటో తెలియనప్పుడు మనము ఇలాంటి పనులు చేసినా ఏమో ఎక్స్క్యూజ్ ఉంటుందండి. కానీ దేవుడు తెలిసి ఆదివారం చర్చికి వెళ్తూ దేవుని విషయాల్లో దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వివాహ వ్యవస్థలు భ్రష్టు పట్టించేస్తున్నామండి. అందులో చేస్తున్నారు, మనము చేస్తున్నాం, సేమ్ అలాగే చేస్తున్నాం. కానీ ఈ వివాహ వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే దేవుని చేత ఏర్పాటు చేయబడింది అయితే దానికి తిరుగుండదని బైబిల్ చెప్తుందండి. కానీ మనము దేవుని చేత కాకుండా మనకు నచ్చిన విధానాల్లో పెళ్ళిళ్ళు కావట్లేదు కదా, వయసు అయిపోతుంది కదా, ఎవరైతే ఏంటి మోసాలు అబద్ధాలు ఏంటేంటో చేసేసి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారండి. ఆ వివాహాలు నిలుస్తున్నాయంటే నిలవడం లేదండి. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వివాహాలు మాత్రం నిలుస్తాయి. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చిన్నగా తీసుకున్నట్లయితే రిబ్కా గారు దేవునిలో పెంచబడిందండి. మర్యాదలు తెలిసిన గల ఆవిడ, పిల్లల్ని ఎలా పెంచాలో తెలిసిన కల్లా ఆవిడ. ఇవన్నీ ఇసాక్ గారికి ఇబ్బంది పెట్టినామంటే ఆవిడండి. రిబ్కా వలన ఎక్కడ ఇబ్బంది పడ్డాను, లేకపోతే రిబ్కా వలన ఇలా ప్రాబ్లం వచ్చిందని ఎక్కడ ఇసాక్ గారు ఎక్కడ చెప్పలేదండి. వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, చక్కగా బిడ్డలకు అన్నారు, చక్కగా చాలా ఆనందంగా జీవించారని బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. మనం ఎలాంటి వాళ్ళు, మన వివాహ వ్యవస్థలో మనం ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నాము, దాని ద్వారా మనం ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేది మనం చూసుకున్నట్లయితే మనం ఏం చేసామో, మన మిస్టేక్లు ఏంటో, మన దేవుని చిత్తానుసారంగా నడిపించగలుగుతున్నామా, దేవుని చిత్తంలో ఉన్నామా అనేది మన అనుదిన జీవిత చరిత్రలో జరిగేటువంటి విధానంలోనే తెలిసిపోతుందండి. మనం ఎంత భక్తి గలవారమో, ఎంత దేవునిలో ఉన్నామో అనేసి. ఈ చిన్న వాక్యంతో నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను.